తిన్న వాళ్ళందరికీ తిమ్మ తిరిగిపోవాలి. ఏంటి దోమ దోమ ఇవేమక్కర్లేదు. సూర్య మస్కిటో కాయిల్ వెలిగిస్తే దోమలన్నీ మటుమాయం. ఫ్రిజ్ ఫ్రిజ్ దోమల పాలెట సునామీ సూర్య మస్కిటో కాయిల్. ఏంటి ఆటలాడుతున్నావా? కొట్టమంటే నలుపుతున్నావేంటి? గట్టి కొట్ట. సార్ ఇంత క్లియర్ గా చెప్తున్నారే, మీరే ఒకసారి కొట్టి చూపించొచ్చుగా. ఒకసారి కొట్టరా ప్లీజ్. నేనే మెల్లగా కొట్టానంటే నాకన్నా మెల్లగా కొడుతున్నారు చూడు. అయినా ప్రొడ్యూసర్ ఏ విధంగానైనా కొట్టొచ్చు. కదలకండి. గజాననం భూతగణాధిసేవితం కపిత్తజంబూ ఫలసార భక్షితం ఉమాసుతం శోక వినాశ కారణం నమామి విఘ్నేశ్వర పాద పంకజం. దోమ 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 దొంగ దోమ కుట్టి కుట్టి చంపుతోంది అయ్యో రామా. దోమ 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 దొంగ దోమ కుట్టి కుట్టి చంపుతోంది అయ్యో రామా. నిన్ను చూసి ముచ్చటేసి ఉంటదమ్మా, అందుకనే కుట్టుంటది దొంగ దోమ. తొందర పడరా మదన మదన తుంటరి పనుల సుందర వదన. కుదిరెను జోడు నీకు నాకు, అందుకు పోతా ఇచ్చే సోకు. మన్మథలీలకు అయిపోర సిద్ధమిక దోమ 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 దొంగ దోమ కుట్టి కుట్టి చంపుతోంది అయ్యో రామా. నిన్ను చూసి ముచ్చటేసి ఉంటదమ్మా, అందుకని గుట్టుంటది దొంగ దోమ. నాకు అర్థమైంది ఏమిటంటే అర్ధరాత్రి నేను బాగా నిద్రపోతున్న సమయంలో నా ఒళ్ళంతా ఒకటి పులకరించిపోతున్నట్టు భ్రమపడ్డా. పక్కన మీ మామ ఎల్లరి పెట్టాడా? అయ్యయ్యో నన్ను అల్లరి పెట్టింది మామయ్య కాదయ్యా, దోమ. దోమ అయ్యో కలే కదరా అది నిజమని నమ్మేసావా. నాకు నీ తోడుంటే నీ కన్న కలలే నిజం కావా. ప్రేమగా పువ్వు పెడతా అందించవంటే కుర్రలతోపు, హాయిగా ఆడుకుంటా నీ ఒంటితో కొంతసేపు. నిన్ను చూసి చూడగానే నీరై పోతున్నదే నాలో ఉన్న వేడి. మాటలన్నీ కట్టి పెట్టి చేతల్లో చూపించు నీ పనిని మొదలు పెట్టి. దోమ 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 కన్నె దోమ కుట్టి కుట్టి చంపుతోంది అయ్యో రామా. నన్ను చూసి ముచ్చటేసి ఉంటదమ్మా, అందుకని కుట్టుంటది దొంగ దోమ. ఉండవే అబ్బా ఉండమంటుంటే పొండి సర్లేవో రండి. సరే కోమలన్నీ బయటకెళితే నీకు అన్ని దోచి పెడతా. కోరికంతా తీరే వరకు కొంగు తెరలో దాచుకుంటా. కన్నె పరువాలు చూస్తా ఉంటే పుట్టెడు ఆశలు నాలో పుట్టుకు వస్తున్నాయమ్మా. ఆలస్యం చేయకుండా కుండల్లోకి దూరి పెట్టేసుకోర చుమ్మా. ఇట్ట ఇస్తానంటే అందమంతా వదులుతాడా ఎవడైనా అమ్మాడి గుమ్మాడి పువ్వుని. దోమ 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 దొంగ దోమ కుట్టి కుట్టి చంపుతోంది అయ్యో రామా. నిన్ను చూసి ముద్దటేసి ఉంటదమ్మా, అందుకని కుట్టుంటాదే దొంగ దోమ.
లోపల ఒక అమ్మాయి బ్రహ్మాండంగా స్నానం చేస్తుంది. ఇదే మంచి అవకాశం. ఇందులో ఏమా ఎంతసేపు అని వీపునే తీయమంటావు? కాస్త తిరిగి మౌన్ చూపించు. మనిషికి అయితే నీ ఇష్టం వచ్చినట్టు కొడితే ఆడి బాడీలో ఎముకలు గట్టు ఇరిగిపోయినాయి అనుకో, వెనకాల వచ్చి ఎంత ఫీల్ అయిపోతారో. నీలాగా మన కాలనీలో కొట్టాలని ఎంతమంది ఆశపడలేదు. ఇంకా 400 మంది ఉన్నారు. 400 మంది నువ్వేంటిగా మధ్య ఆడుతున్నావు? మరేంట్రా నేనేం తప్పు చేశానని ఇలా ఎలక్షన్ లా క్యూ కట్టి కొడుతున్నారు? మా కాలనీలో ఎవడైనా తప్పు చేస్తే పెద్దవాళ్ళ నుంచి చిన్నవాళ్ళ వరకు చేతులకు ముద్రలు వేయించుకొని పై నుంచి కింద దాకా దెబ్బలు తెలియకుండా చేత కొడతామే మా కాలనీ ఆనవాయితీ. దేనికైనా కొంచెం న్యాయం ఉండాలిరా. తప్పకుండా తప్పకుండా ముద్ర వేయించుకోమా. డెడ్ బాడీని కూడా తీసుకొచ్చారే. దించు ముసల్దాన్ చేత కూడా కొట్టిస్తున్నారు. ఇది ఎప్పుడు అవుతురా? ఒక రోజుకి 50 మంది చెప్పున 400 మందికి ఎన్ని రోజులు అవుతుందో నువ్వు లెక్కేసుకోవయ్యా. మరి అయితే 8 రోజులు అవుతుంది కదరా? అప్పుడే ఏమైందా? ఇంకా పోస్టల్ కోట కూడా ఉంది కదా. పోస్టల్ కోట కూడా ఇంతవరకు నేను ఎవరితో ఇలా మాట్లాడలేదు. నాకు మనసులో ఒకటి బయట ఒకటి మాట్లాడడం చేత కాదు. అదేంటంటే మరేం లేదు, సింగపూర్, మలేషియా, హాంకాంగ్లో కొత్తగా హోటల్స్ కట్టబోతున్నాను. అందులో హెడ్ కుక్ గా నువ్వే ఉంటావు. ఏంటి షాక్ అయ్యావా? ఇక నీ లైఫ్ మొత్తం టేక్ ఆఫే. ఇక నుంచి వారానికి ఒకసారి నువ్వు విదేశాలకు ఫ్లై చేయాల్సి ఉంటుంది. అక్కడున్న మన హోటల్స్ ని విజిట్ చేయాల్సి ఉంటుంది. అక్కడున్న కుక్స్ కి నీ వంట వరపు నేర్పించాల్సి ఉంటుంది. వాళ్ళు చేసిన వంటల్ని టేస్ట్ చేసి అవి బాగున్నాయో లేదో చెక్ చేయాల్సి ఉంటుంది, అంతే. సో ఈ ఫ్లయింగ్, టేస్టింగ్, చెకింగ్ ఎట్సెట్రా ఎట్సెట్రా వీటన్నిటికి నీకు జీతం ఎంతో తెలుసా? మంత్లీ 25,000 రూపీస్ పర్ మంత్. అగ్రిమెంట్ రెడీ. అందంగా దీని మీద నువ్వు ఒక సైన్ చేసావనుకో, మ్యాటర్ ఫినిష్. ఆలస్యం ఎందుకు సావిత్రి? కమాన్. ఏంటి షాక్ అయ్యావా? ఎంబీఏ చేస్తున్న నీకు ఇలాంటి ఆపర్చునిటీ నిజంగా షాక్ అయ్యే విషయమే అనుకో. యు ఆర్ వెరీ లక్కీ. ఆలస్యం దేనికి? కమాన్ 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 కమాన్, వచ్చి సంతకం పెట్టు. ఏంటి ఆలోచిస్తున్నావు? జీతం సరిపోదరా? ఓకే, మంత్లీ 50,000. ఓకే, కమాన్ కమాన్ కమాన్. హలో, 50,000 అమ్మా. 50,000 ఎప్పుడైనా జీవితంలో చూసావా నువ్వు? రా, సంతకం పెడుతురా. అందుకే మీలాంటి వాళ్ళని లిమిట్లో ఉంచాలి. కొంచెం చదివిస్తే ఎక్కి కూర్చుంటారు. ఓకే ఓకే, ఫైనల్ గా చెప్తున్నాను, పర్ మంత్ 75. వద్దు, 1 lakh పర్ మంత్. ఓకేనా? రా. హలో, యా యా యా, మంత్లీ 1 lakh అడుగుతుంది. ఇవ్వచ్చు, పర్వాలేదు. చేతిలో మంచి పనుందిగా. రా. ఆర్ యు మ్యాడ్? 1 lakh వాల్యూ ఎంత తెలుసా నీకు? చేతిలో చిల్లి గవ్వలేకుండా సుమిత్ర ఎస్టేట్ ఓనర్ అని చెప్పిన అబద్ధాల కోరవి. నువ్వెప్పుడైనా డబ్బు మొహం చూస్తే కదా. పోయి ఎక్కడైనా ఏ గుడి దగ్గరైనా పిచ్చం ఎత్తుకొని తిరుగు, చిల్లర దొరుకుతుంది. వస్తున్నావా లేదా? ఓకే ఓకే, బయట ఎవరికి చెప్పొద్దు. వచ్చే లాభంలో నీకు పార్ట్నర్షిప్ ఇస్తా. ఎస్, నిన్ను నా బిజినెస్ పార్ట్నర్ చేసుకుంటా. వచ్చి సంతకం పెట్టు. నాకు బిజినెస్లో పార్ట్నర్షిప్ వద్దు, మరి లైఫ్లో పార్ట్నర్షిప్ కావాలి. వాట్? ఈ అగ్రిమెంట్ మీద నేను సంతకం పెట్టాలంటే మీరు నన్ను పెళ్లి చేసుకోవాలి.
నేనే పెద్ద వ్యాపారిని అనుకుంటే నువ్వు నన్ను మించిన వ్యాపారిలా ఉన్నావే. హలో, నా రేంజ్ ఏంటో తెలుసా? నాకు పిల్లనివ్వడానికి ఎంతమంది టాప్ మిలియనీర్స్ పోటీ పడుతున్నారో తెలుసా? కానీ నువ్వు 4 ఇడ్లీలు చూపించి నన్ను చట్నీలను నంచుకోవాలని చూస్తున్నావా? ఇలా చూడు, నువ్వు ఇలాంటి ఎదవలింకులతో నన్ను లొంగ తీసుకోవాలనుకున్నావు అనుకో, నాకు ఆ హోటల్స్ వద్దు, నువ్వు వద్దు. దీని మూలంగా 700 కోట్ల రూపాయలు వస్తాయని దీంతో పరిచయం పెంచుకున్నాను. ఇది చేసే వంటల్ని అడ్డం పెట్టుకొని ప్రపంచమంతా హోటల్స్ పెడితే అదే 700 కోట్లు సంపాదించవచ్చు. ఒకవేళ 4-5 సంవత్సరాల తర్వాత ఎవరినైనా పెళ్లి చేసుకున్నా కూడా ఓ 200 కోట్లు కన్నంగా రావచ్చు. మరి దీన్ని పెళ్లి చేసుకుంటే 700 కోట్లు సంపాదించవచ్చు. ఆ 700 కోట్లకి 5 ఏళ్లకి బ్యాంకు వడ్డీ వేసినా కూడా 7 into 150 పర్ మంత్ 10 కోట్ల 50 లక్షల రూపాయలు. 5 ఏళ్లకి 630 కోట్ల రూపాయలు. అసలు 700 వడ్డీ 630 కలిపితే 1330 కోట్లు.